సో మీ అందరికీ ఒక రెసిపీ చేసి చూపిస్తా అన్నాను కదా, అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్, ఐ డోంట్ నో వాట్ టు సే, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనుకోండి. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం. వెల్కమ్ టు శృతి రాగాలు. ముందుగా మీ అందరికీ మెనీ 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 థ్యాంక్స్ అండి. నా వెయిట్ లాస్ జర్నీని వీడియోని మీ అందరూ లైక్ చేసినందుకు, అందరూ ఇష్టపడినందుకు అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది మీ అన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నిజంగా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ ఈజ్ అ వెరీ స్మాల్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను పెట్టిన కొన్ని రెసిపీస్ చాలా బాగున్నాయి అన్నారు. అండ్ అంటే ఎలా అంటే వినిలే మ్యామ్ పర్మిషన్ లేకుండా మీరు పెట్టేశారా, అలా ఎలా పెట్టేస్తారు, ఇది అది అని కొన్ని కమెంట్స్ డెఫినెట్గా ఉంటాయి కదండి. బట్ 99% అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఎక్కడో అలా ఒకటి రెండు ఉంటాయి కదా, లేకపోతే ఎలా ఉండాలి కదా. సో పర్మిషన్ లేకుండా అలా వీడియో పెట్టేశారు మీరు అన్నారు. ఆ మాత్రం సభ్యత సంస్కారం నాకు ఉండదంటారా? ఉంటుంది కదా డెఫినెట్గా. వారి పర్మిషన్ తీసుకుని వారి వాయిస్ నోట్ని నేను బయటకి వినిపించినప్పుడు పర్మిషన్ లేకుండా వారికి చెప్పకుండా అలాంటి పని చేస్తానా, చెయ్యొచ్చా? ఇస్ ఇట్ ఎథికల్? కాదు కదా. డెఫినెట్గా వారి పర్మిషన్ తీసుకున్నానండి. వారిని అడిగి ఒకరోజు వీడియో వారు పెట్టమంటేనే వారు పెట్టు, పర్వాలేదు, ఐ హ్యావ్ నో హెజిటేషన్, నో ప్రాబ్లం అని వారు అంటేనే నేను ఆ రోజు వీడియో అంతా చేయడం జరిగింది. సో అంటే కొంతమంది అలా ఎలా పెట్టేశారు, పర్మిషన్ లేదేమో, వారు కోప్పడతారేమో, లేకపోతే అలా ఎలా చేస్తారు అన్నారు. నో అబ్సల్యూట్లీ నాట్ అండి. ఐ ఆస్క్డ్ హర్ అండ్ షీ సెడ్ ఓకే. అప్పుడే నేను చేయడం జరిగింది. సో దట్స్ ఓవర్. సో ఆ క్లారిఫికేషన్ ఇచ్చేసాను కదా. ఇకపోతే ఈ వెయిట్ లాస్ జర్నీలో రెగ్యులర్గా రెసిపీస్ పెట్టండి అని అన్నారు. నేను చేస్తున్నవి, నేను రెగ్యులర్గా ఏవైతే తింటున్నానో అవి పెట్టడానికి అప్పుడప్పుడు ట్రై చేస్తాను. బట్ వినీలా మ్యామ్స్ డైట్నే పెట్టాలి అంటే కరెక్ట్ కాదు కదా. బికాజ్ ఎప్పుడైనా ఒకసారి వారి పర్మిషన్ అడిగి నేను ఏమైనా ఒకటి రెండు షేర్ చేయగలుగుతాను. బట్ రెగ్యులర్ ప్రాసెస్లో అలా పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి ఐ థింక్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వినీలా మ్యామ్ని ఎలాగా సంప్రదించాలి ఏంటి అని అడిగారు. దానికి నేను ఫోన్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. మాదాపూర్లో వాళ్ళ క్లినిక్ ఉంటుంది. యూ కెన్ గో అండ్ కాంటాక్ట్ దెమ్. అండ్ అంటే ఎంత తీసుకుంటారు, ఏంటి, హౌ ఇస్ ది ప్రాసెస్, ఇవన్నీ నేను చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వినీలా మ్యామ్ రెసిపీస్ మీరు చూడాలి అంటే వారు ప్రతి తన యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ ప్రతిదానికి టిప్స్ ఇస్తారు. మీరు థైరాయిడ్ ఉన్న, పిసిఓడి ఉన్న, రకరకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అలాగే ప్రతిదానికి ఒక రెసిపీ, ఒక వీడియో చేస్తున్నారు. ఒక ఫుడ్కి సంబంధించి ఎలా తినాలి, ఏం తినాలి అని కూడా చెప్తున్నారు. మీరు ఆ వీడియోస్ ఫాలో కండి. దాంట్లో మీకు రెగ్యులర్గా ఇప్పుడు నేనే పెట్టక్కర్లేదు కదా, మీరు ఆ వీడియోస్ కూడా చూసి తెలుసుకోవచ్చు. సో నేను అప్పుడప్పుడు నాకు కుదిరింది, నాకు చేతనైంది, నేను చేయగలిగినవి, నేను తింటున్నవి డెఫినెట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఒక చిన్న రెసిపీ చేస్తాను. ఇది నా స్టైల్లో నేనేదో కొంచెం వెజిటబుల్స్ అవన్నీ కలిపి అంటే ఫుల్ మీల్ లాగా ఎలా చేసుకోవచ్చు ఒక పూటకి అని చెప్పి. యాక్చువల్గా ఇది 2 పూటలకి, మధ్యాహ్నం సాయంత్రం కూడా తింటాను. సో అలాంటి ఒక రెసిపీ, ఒక చిన్న ఐటమ్ మీకు చేసి చూపిస్తాను. అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్ ఇండీడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం అదేంటో చూద్దాం, ఓకేనా. అండ్ నేను వెన్నెల మ్యామ్ గురించి మీకు ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చాను తన ఇంటర్వ్యూస్లో. ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి దెర్ ఈజ్ అ వీడియో. ప్లీజ్ డూ ఫాలో హర్ పేజ్ అండ్ వారి ఇంటర్వ్యూస్ చూడండి. మీరు ప్రతిదానికి ఒక వీడియో ఉంటుంది. నేనే ప్రత్యేకంగా చేసి చూపించక్కర్లేదు, మీరు అందులో చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ ఒక రెసిపీ చేసి చూపిస్తా అన్నాను కదా, అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్, ఐ డోంట్ నో వాట్ టు సే, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనుకోండి. బట్ రెగ్యులర్ మిక్స్డ్ వెజిటబుల్ కాదు. అది దేనికి ఏం వాడాలి ఏంటి అనేది. ఇదంటే వెయిట్ లాస్ ప్రాసెస్లో ఇన్ని రోజులు చేసిన తర్వాత కాస్త అవగాహన వస్తుంది కదా, మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా తినాలి అనేది ఒక చిన్న అవగాహనతో
నేను ఏమంటారు అది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ కాదు కూడా కదా, బట్ మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ఇవి ఎప్పుడు నేను ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ వాడుతున్నాను. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్తోనే మీరు చేసుకోండి. ఓకే, ఇవే పర్టికులర్గా వాడాలని ఏమి నియమం రూల్ అలా ఏం లేదు. మీకు నచ్చిన ఐటమ్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి వాడండి. ఇప్పుడు నా దగ్గర ఏంటి యాసిటీస్గా కాకరకాయ, ఓకే, ఒక చిన్న రాడిష్ ఉంది, క్యారెట్, అందులో ఏం తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ పొటాటో కూడా, ఓకే, స్వీట్ పొటాటో, కొంచెం ఆకుకూర, ఇదో కొంచెం ఆకుకూర, ఓకే, బీరకాయ, ఈ మొత్తం వేయను, బీరకాయ ఒక హాఫ్ ముక్క బీరకాయ, ఓకే, ఇంకా ఇదిగో పెద్ద శనగలు, ఈ చిన్న శనగలు, కొన్ని మూంగ్ దాల్, పెసలు, అలాగే కొన్ని పీనట్స్, ఇంకా సోయా చంక్స్, ఇగో సోయా, ఒక బీరకాయ ముక్క, కొంచెం ఆకుకూర, 2 కాకరకాయలు, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక స్వీట్ పొటాటో, ఓకే. వీటితో ఈ ఉన్న ఐటమ్స్తో మీరు ఇంకా క్యాప్సికము, ఇంకా ఏమున్నా మీ దగ్గర ఏం కొన్ని ఉన్నా చిన్న ముక్క తీసుకోవడం, ఆ ముక్క కట్ చేసేసి ఇప్పుడు ఎలా చేస్తాం దీన్ని చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ సోయా ఉంది కదా, ఈ సోయాని కుక్కర్లో వేసేస్తాం, ఓకే. ఇదేంటంటే కాస్త రెండు పూటలకి ఈజీగా వచ్చేస్తుంది. మీరు చూసుకోండి ఎంత కావాలి, ఎంత సరిపోతుంది అనే దాని మీద. ఇవ్వ ఈ పెసలు, శనగలు, గ్రీన్ పీస్, ఓకే, ఇవన్నీ వేసేస్తున్నాను. చాలా ఎక్కువ కూర అవుతుంది. పెసలుని శనగలు ముందే నానబెట్టి పెట్టాను. ఇవి కూడా ఉన్నాయి, పీనట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నానబెట్టేసి కొంచెం నీళ్ళు వేసేసి పెట్టేస్తాను. కొంచెం నీళ్ళు వేసి, మరి ఎక్కువ ఉడికేసినా కూడా మళ్ళీ ప్రాబ్లం కదా, 1-2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి అది అయ్యే లోపల 1-2 విజిల్స్ చాలు, 1-2 విజిల్స్ వచ్చాను. ఈ లోపల ఏం చేస్తానంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటాను. సో అంటే ఇదంతా మన అవగాహనతో మనం ఇది చేసుకోవచ్చండి. అందులో ఏంటంటే నేను ముందు చెప్పినట్టు మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద కాస్త మనం దృష్టి పెట్టి అన్నీ ఇవేవి మన ఏంటది హై క్యాలరీ కాదు, ఫ్యాటనింగ్ కాదు, ఏమీ కాదు కదా ఈ ఆకుకూరలు. ఇవన్నీ రెగ్యులర్గా మనం ఎందుకంటే అన్ని కాయగూరలు తినాలి కాబట్టి ఇలా చేసేసుకొని తిన్నామనుకోండి ఈజీ అవుతుంది, అన్నిటికీ అన్నీ అందుతాయి, టేస్టీగానే ఉంటుంది, అంతే. సో చాలామంది చాలా డౌట్స్ అడిగారు, ఏ ఆయిల్స్ వాడాలి ఏంటి అని. అవన్నీ నేను మినిలర్ మ్యామ్ స్లైడ్లో చెప్పినవి కాబట్టి మీరు జస్ట్ గో త్రూ హర్ ఇంటర్వ్యూస్ అండి, అవి అన్నీ తను చెప్తారు. కాకపోతే ఏంటంటే ఏదైనా తక్కువ క్వాంటిటీలో వాడాలి, అంతే కదా. ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయకూడదు. ఏదైనా ఒక హాఫ్ స్పూన్, అందులో ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్ ఈజ్ గుడ్. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం ఒక స్పూన్, మనం కౌ ఘీనే వాడాలా లేకపోతే మామూలు బొఫెలో ఘీ వాడచ్చా అంటే ఏదైనా వాడచ్చండి. అలాగే డీహైడ్రేట్ కాకుండా ఉండడం కోసం మనం ఈ వింటర్లో ఏంటంటే ఎక్కువ వాటర్ కూడా తాగలేం కాబట్టి ఒక 2.5-3 లీటర్స్ మ్యాక్సిమం ట్రై చేయండి తాగడానికి. అండ్ 6 తర్వాత ఎందుకు తాగకూడదు అంటే నా అవగాహనకి నేను అనుకున్నది ఏంటంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కదా నైట్ మనం ఎక్కువ తాగి పడుకుంటే, మాటికి మనం వాష్రూమ్కి రావాల్సి వచ్చి స్లీప్ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది, అందుకని ఎక్కువ తాగకూడదు అంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే కొంతమంది చెప్పేది ఏంటంటే వాష్రూమ్ వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా కొంచెం వాటర్ తాగి పడుకోవడం బెటర్ అంటారు, రకరకాలు. బట్ నైట్ ఎంత తక్కువ తాగితే అంత బెటర్ ఏమో కదా. డేలో ఎంతైనా మ్యాక్సిమం మనం కవర్ చేసినా నైట్ కొంచెం తక్కువ తాగితే బెటర్. సో అలాంటి చిన్న డౌట్స్ ఉన్నాయి, అవన్నీ నేను చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్ ఆర్ దిస్ థింగ్. ఈ రెగ్యులర్గా నేను చేస్తున్న ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసి నేను నా అవగాహనతో చెప్తున్నవి. బట్ నేను ముందే చెప్పినట్టుగా ఏది చేసినా మనం ప్రాపర్ న్యూట్రిషనిస్టో ప్రాపర్ డాక్టర్ గైడెన్స్తోనే మనం ఇలాంటివన్నీ ట్రై చేయాలండి. కాకపోతే ఇందులో ఏమి నేను ఆరోగ్యానికి హాని చేసేవి కాదు కాబట్టి నేను నా అవగాహనలో నేను చేసుకుంటున్నవి చిన్న టిప్స్గా మీకు చెప్తున్నాను అంతే. ఇగో కాకరకాయలు అన్నీ కట్ చేసేస్తాను. మనకి క్రేవింగ్స్
లేకుండా ఇంకా వేరే ఏమైనా తినాలని అనిపించకుండా కొంచెం ఎక్కువ కూరగాయలు వేసుకొని తినేసామనుకోండి కొంచెం ఫుల్లింగ్గా ఉంటుంది. వేరే ఇంకా ఆకలేసి వేరే ఫుడ్ తినడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది అనమాట. అంతే, ఏవేవో చేయాలి, తప్పదు కదా. హెల్తీగా ఉండడం కోసమేనండి ఏది చేసినా మనము. అంతే. ఈ అందం అంటారా, ఎవ్రీ పర్సన్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఎ లవ్. అందరూ అందంగానే ఉంటారు, మనసు అందంగా ఉంటే చాలు. ఇది అందం కోసం కాదు, బట్ ఏంటంటే హెల్త్ మీద మనకు ఒక అవగాహన కోసం. ఇది నేను ఇప్పుడు ఇన్నేళ్ళకి వచ్చిందా అని అనుకోవడానికి లేదండి. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన 15వ సంవత్సరం అనుకోండి. నేను 15వ సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా, అంటే 10th స్టాండర్డ్ 10th అయిపోయినప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను కదా. అప్పటి నుంచి నిరంతర ప్రయాణం అయింది ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది. చేస్తూనే ఉంటాను, ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉన్నాను. బట్ ఏంటంటే కొంతమంది మెటబాలిజము అంత ఇదిగా ఉండదండి. అంటే కొంతమంది తినకుండా కూడా లావ్ అవుతూ ఉంటారు. బట్ తినకుండా లావ్ అవడం అంటే ఆ తిన్న కాస్త కూడా బర్న్ చేయకపోవడం వల్ల లావ్ అవుతారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ మీ. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే బర్న్ చేయడం అనేది తక్కువైపోయింది. షూట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కాసేపు షార్ట్ చేస్తాం, మళ్ళీ వచ్చి కూర్చుంటాము. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కదా. సో అందుకని ఇది ఒళ్ళు వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. మనం తినేది ఏంటండి, నేను తక్కువే తింటున్నాను అన్న లావ్ అవుతున్నాను అంటే తినేది తక్కువే ఉండొచ్చు, కానీ ఆ తిన్న కాస్తను కూడా బర్న్ చేయకపోతే ఆబ్వియస్గా ఒళ్ళు వచ్చేస్తుంది కదా. అదే జరుగుతుంది. చిన్న రాడిష్ ముక్క, ఎక్కువ రూట్స్ ఎక్కువ వేసుకోవడం. ఇవంటిది దుంపకూరలు ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేయండి. ఈ ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ, క్యాప్సికము, ఏంటిది పనీరు అలాంటివి కొంచెం ఎక్కువ వేసుకోండి. కానీ ఇవి మాత్రం ఎక్కువ వేయద్దు. పనీర్ కూడా ఎక్కువ ఏమొద్దు. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అంటే స్వీట్ కార్న్ కూడా అన్నీ కొంచెంగా వేయండి. బట్ ఈ క్యారెట్, బీట్రూట్లు ఇలాంటివన్నీ కొంచెం తక్కువ వేసుకుంటే మళ్ళీ ఇవి కదా చాలా ఎక్కువ కూర అవుతుంది. యాక్చువల్గా చాలా ఎక్కువ కూర అవుతుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. కొంతమంది మన వాళ్ళు వీడియో పెట్టినప్పుడు ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయి, ఇంత ఓపికగా ఎప్పుడు చేసుకోవాలి బాబోయ్, ఇవన్నీ జరిగేవి కాదు అన్నారు. కొంచెం మనం అనుకునేది అచీవ్ చేసేంత వరకు కొంచెం కష్టపడాలి కదా, తప్పదు కదా. మన కోసమే కదా మనం చేసుకుంటుంది, ఎవరి కోసం కాదు కదా. పానా హై కుచ్ పాకర్ ఖోనా హై ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత ఏం చేస్తానని మళ్ళీ చూపిస్తాను. రైట్, ఇవి నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో నేను చేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్, అంటే బంగాళదుంపలు ఇవి అవి కాకుండా కొంచెం ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ప్లేట్. ఏది ఎక్కువ కావాలో తీసేసుకోండి అంతే. స్వీట్ తినట్లేదు అన్న ఫీలింగ్ మనకు ఉంటే ఒక చిన్న స్వీట్ పొటాటో వేసుకుంటే ఆ మొక్క కొంచెం, ఈ కాకరకాయ తింటూ ఈ మొక్క కొంచెం తిందాం అనుకోండి, స్వీట్ అంతే. అలా సంతృప్తి పడిపోవాలి, అంతకన్నా చేసేదేమి డ్యూట్. కొద్ది రోజులు తప్పదు. సో వీ హ్యావ్ టు డూ. కొద్ది రోజులనే కాదు, దీన్ని మనం ఒక హెల్దీ హ్యాబిట్గా చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. మనకి చాలా హెల్ప్ అవుతుంది లైఫ్లో. బట్ ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తే మాత్రం హాయిగా అన్నీ తినండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ హ్యాస్ టు బి లివ్డ్, వీ హ్యావ్ టు లివ్ లైఫ్ కదా. సో అందుకని ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం చేసేసాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళని కూడా నేను వేస్ట్ చేయబోవడం లేదు. ఏంటంటే ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని కాస్త ఉప్పు పెప్పర్ వేసుకుని తాగేద్దాం. ఎందుకు చేయడం, ఆ వేస్ట్ చేయడం ఆ నీళ్ళు కదా. కొంచెం నీళ్ళు వేసాను, ఎక్కువ వేయలేదు. బట్ చూసారా ఇలా అయిపోయింది, ఉడికేసింది కదా. చాలా కూర అవుతుంది ఇప్పుడు ఇది, బ్యూటిఫుల్. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకొని ఆన్ చేశానా. ఇప్పుడు నా దగ్గర నేను రెగ్యులర్గా కౌగి వాడుతున్నాను కాబట్టి ఒక స్పూన్ అది వేస్తున్నానండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేయండి, లేదు ఏంటిది గ్రౌండ్ నట్ ఉంటే గ్రౌండ్ నట్ వేయండి. గ్రౌండ్ నట్ కూడా ఉంది నా దగ్గర. ఏది మీకు కంఫర్టబుల్గా, ఏది మీకు సూటబుల్గా ఉంటుందో, బట్ ఏదైనా కూడా తక్కువ వేయండి. ఓకే, ఎక్కువ వేయద్దు. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఎక్కువ వేయలేదు, ఒక్క పచ్చిమిరపకాయ వేసాను. ఎందుకంటే కొంచెం పెప్పర్ యాడ్ చేస్తాను. ఒకే పచ్చిమిరపకాయ వేసాను కారానికి, బట్ పెప్పర్ యాడ్ చేస్తాను. మ్యాక్సిమం మనం ముందు కూడా చెప్పినట్టు
కారం అవాయిడ్ చేయండి. కారం ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ ఇస్తుంది ఎక్కువగా. మనం ఏం తినట్లేదు కదా అన్నం అవన్నీ, అందుకోసం. కావాలంటే ఇంట్లోనే కొంచెం ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాం కదా, అన్నం తినలేదు, నేను అన్నం తినకపోతే ఎలా అని ఒక ఫీలింగ్ ఉంటే కొంచెం అన్నం ఇందులో వేసేసుకోండి, కలిపేయండి అంతే. అన్నం తిన్నట్టు కూడా ఉంటుంది. నేనైతే వేయట్లేదు, బట్ వేసుకోండి అన్నం కూడా. ఇంకొకటి ఏంటంటే, మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు ఈ వెయిట్ లాస్ రిలేటెడ్. నేను ముందే చెప్తున్నట్టు నేను డాక్టర్ని కాదు, మీలాగా నేను కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో చేస్తున్నాను. అలాగే వీనిలా గారి గైడెన్స్తో డెఫినెట్గా నేను అవన్నీ ఫాలో అవ్వడం కూడా చాలా చాలా నాకు హెల్ప్ అయింది. అండ్ బాగా చెప్పిన రెసిపీస్ని ఎలా ఫాలో ముందే చెప్పాను కదా, అన్నీ మనకు తెలుసు, బట్ అదే శంఖంలో పోస్తే కానీ తీర్థం అవదు అన్నట్టు వారు మనకి ఎలా తినాలి, ఏ ప్రొపోర్షనల్లో తినాలి, ఏ టైంలో తినాలి అన్నది డెఫినెట్గా వారి గైడెన్స్ ఉంది. అండ్ అంటే ఒకరి వల్ల మనకి మంచి జరిగినప్పుడు, మనకి బెనిఫిట్ అయినప్పుడు వారి గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు కదండి. సో ఈ ఉల్లిపాయలన్నీ వేగిపోతాయండి. తర్వాత ఏం చేస్తానంటే ఈ ఉల్లిపాయలంతా మగ్గిన తర్వాత ఏదైనా మగ్గబెట్టడమే, నూనె వేసి ఫ్రై చేయడము ఏమీ లేవు. ఉప్పు కారాలు మసాలాలు ఏమీ లేవు. ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, కొంచెం పెప్పర్ వేస్తాను. యాడ్ చేయడానికి లాస్ట్లో ఏం చేస్తాను, దీని అంతటికీ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఏం చేస్తాను అనేది సస్పెన్స్. ఓకే, కీప్ వాచింగ్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త మగ్గిపోయిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేస్తానండి. అన్నీ వేసేసి అవి ఆల్రెడీ ఎలాగూ మన ఏమంటారు వాటిని సోయా చంక్స్ని, పెసలు, చెనా అవన్నీ ఎలాగో మనకి ఇదైపోయాయి కాబట్టి, బాయిల్ అయిపోయాయి కాబట్టి అవి లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ కొంచెం ఇలా వేసేసి మగ్గబెట్టేస్తాను. ఓకే, మగ్గబెట్టేసి కొంచెం పసుపు వేసేసి మగ్గబెట్టేస్తాను. ఉప్పు వేస్తాను, చాలా తక్కువ వేస్తాను. ఉప్పు మేజర్గా చాలా చాలా తగ్గించాలండి. అంతే, కొంచెం పసుపు వేసేస్తాను. చాలా సింపుల్, పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు వంటలో. చాలా సింపుల్ అండి, మనం రెగ్యులర్గా చేసుకునేదే. దట్స్ ఆల్ అనుకుంటాం, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా అలవాటే, మనం ఏది అలవాటు చేసుకుంటే అదే. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఇదిగో మగ్గిపోయింది, మొత్తం ఉడికినట్టు ఇదంతా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ ఉన్నాయి కదా, శనగలు, గ్రీన్ పీసు, ఇంకా సోయా అన్నీ ఇందులో వేసేస్తున్నాం. వేసేసి కలిపేస్తాం. ఓకే, ఇవన్నీ ఇందులో వేసేసాను. ఇప్పుడు కొంచెం వేస్తా. ఇది హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఇలా కలిపేసి అవన్నీ ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి పెద్ద ఉడకక్కర్లేదు. ఇలా ఒక్క 2 నిమిషాలు, 2 నిమిషాలు మగ్గబెట్టేస్తే అయిపోతుంది. ఈ లోపల ఏం చేస్తారంటే మన మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, ఇంకో రోజు వచ్చేస్తాయి. బీరకాయ, కాకరకాయ ఇవన్నీ సర్దేస్తున్నాను. ఇంకొకసారి వస్తాయి ఈ స్వీట్ పొటాటో, రాడిష్, ఇది మా అమ్మ చెప్పిందండి టెక్నిక్. ఈ జిప్లాక్స్లో వేసేసి మొత్తం ఇదంతా గాలిపోయేటట్టుగా మొత్తం అంతా తీసేసి ఆకుకూరలైనా ఏమైనా ఇలాగే సర్దేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఆకుకూరలు కూడా వారం పైన నిల్వ ఉంటున్నాయి చక్కగా. వెరీ నైస్. నాకు తెలిసి కారం సరిపోతుంది. ఒకవేళ కారం మీకు తక్కువ అనిపిస్తుంది, కారం కొంచెం వేసుకోవాలి అంటే కొంచెం పెప్పర్ పౌడర్, చాలా తక్కువ నేను తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం పెప్పర్ వేసుకోండి. ఓకే,
కానీ కన్సిస్టెన్సీ ఇస్ వాట్ మ్యాటర్స్ అండి. ఏదో ఒక రోజు చేసామా 2 రోజులు చేసామా అని కాకుండా మనం అచీవ్ చేయాలని కూడా చేసేంత వరకు కొంచెం రాక్షసులా చేయాల్సిందే. సో కన్సిస్టెన్సీ ఉంటే ఫస్ట్లో మనకి ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, కొంచెం ఏంటబ్బా ఇదంతా ఎంత చాకరీగా ఇలా చేసుకోవాలా అని విసుగ్గా ఉంటుంది, కొంచెం అన్ని రకాల ఫీలింగ్స్ వస్తాయన్నమాట. ఏంటి కనీసం తిండి కూడా తినడానికి లేదా, దానికోసం ఇంత తాపత్రయపడాలా, ఇంత చేయాలా అని. మన కోసం మనం చేసుకునేటప్పుడు తప్పదు అన్నీ చేయాలి, కాకపోతే ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయొద్దు. కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం డెఫినెట్గా వీ విల్ అచీవ్. అది మాత్రం కన్ఫర్మ్. ఏదైనా దృఢ సంకల్పంతో నేను చేయగలను. నేను మీకు చూపిస్తాను కదా, నేను ఈ జర్నీ అంతా నేను అంటే ఐ మేడ్ అప్ మై మైండ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అది ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ బట్ కన్సిస్టెంట్గా చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. ఏ మాత్రం అవకాశం నేను అవకాశం కల్పించుకుంటాను. అవకాశం ఉండడం ఏంటి అసలు, దేనికి అవకాశం ఉండదు, మనం కల్పించుకోవాలి. అవకాశాలు రావు, మనం అంటిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్లో ఏం చేస్తానని, దీన్ని కొంచెం దీనికి టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, రుచికరంగా తయారు చేసుకోవడానికి కొంచెం నువ్వు పొడి వేసేస్తాను అనమాట. చూసారా, ఏ కూరైనా మనం ఏం చేస్తాము, కాస్త నువ్వు పొడి వేసేస్తే టేస్ట్ వచ్చేస్తుంది కదా, అందుకని ఒక స్పూన్ నువ్వు పొడి వేసేసి కలిపిస్తాను. ఇది బాగాలేదు, చూడ్డానికి బాగా అనిపిస్తుంది కదా, తినబుల్గా ఉంది కదా, అది చాలు, కడుపు నిండిపోతుంది అంతే. ఇది ఇలా పెట్టుకుని హ్యాపీగా చూసారా రెడీ అయిపోయింది. సో మన మిక్స్డ్ వెజ్ డైట్ కర్రీ, దీనికి ఒక పేరు పెడదామండి. అసలు నాకు భలే ఇష్టం వంటలకు పేర్లు పెట్టడం. ఇట్స్ డన్, అయిపోయింది. చూసారా, అప్పుడు వేసేసాను అంతే, కొంచెం మూత పెట్టేశాను, ఒక 2 నిమిషాలు ఇలా మగ్గేస్తాను. డన్, ఇట్స్ ఓవర్. ఇప్పుడు మనం దీంతో పాటు ఏం తినాలి, ఇదేనమాట మన లంచ్. ఎలా చూసారు అంతే కలర్ఫుల్గా. ఇప్పుడు దీంట్లో మనం ఈ తీసేసిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇది ఆప్షనల్, నేను ఎందుకు వేస్ట్ అని చెప్పి తాగేస్తున్నాను. సో ఇది చూసారు ఎంత బాగుందో. కాకపోతే దీంట్లో కావాలంటే మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, నిమ్మకాయ పిండుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే కావాలంటే కాస్త రైస్ వేసుకోండి, లేదంటే కొంచెం గోధుమ లేకపోతే ఎన్ని మిల్లెట్ ఏదైనా బ్రౌన్ రైస్, ఇంకా అలా. ఫస్ట్ స్వీట్ పొటాటో మామూలు లేదు, చాలా బాగుందండి. చాలా బాగుంది. ఒక కాకరకాయ వేసాం కదా, వీటన్నిటితో మిక్స్ చేయడం వల్ల సెపరేట్గా కాకరకాయ చేదు రావట్లా, హాయిగా కలిసిపోయింది. దీనిలో కూడా కావాలంటే పెప్పర్ వేసుకోండి, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని, వాల్నట్ పౌడరు, పంకిన్ సీడ్స్, పంకిన్ పౌడరు, ఫ్లాక్ సీడ్స్ పౌడరు, అలా రకరకాల పౌడర్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నీ. వాటర్ మెలన్, పంకిను, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ పౌడరు, అలా పౌడర్స్ చేసుకుని కాస్త. అంటే నేను ఈరోజు కొంచెం నువ్వు పొడి వేసాను కదా, అందుకని అవన్నీ వేయలేదు. అయితే కొంచెం వాల్నట్ పౌడరు, కొంచెం పంకిన్ పౌడరు, కొంచెం ఈ పౌడరు సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్, ఇవన్నీ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం గోధుమ మిల్లెట్ ఏదో ఒకటి మీరు అందులో మిక్స్ చేసి వేసేసుకుంటే అది కూడా మనకు అందుతుంది. ఇదండి ఈరోజు లంచ్. ఇదే నేను ఇప్పుడు తింటాను, మళ్ళీ సాయంత్రం 6 o'clock 5:30 6 o'clock చేస్తాను. మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 3 కాఫీ తాగుతాను. నేను నిజంగా రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్నే లేచి కాఫీ తాగుతాను, వాటర్ తాగిన వెంటనే కాఫీ తాగేస్తాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే
ఏమీ తిన్నప్పుడు మనకి ఇష్టమైనది ఒకటి తింటుంటే అది ఎలా సాటిస్ఫై చేసేస్తుంది సోల్ని కదా. నాకైతే సోల్ని సాటిస్ఫై చేస్తున్నట్టే అనిపిస్తుంది. బట్ ఈవెన్ ఆల్ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇవన్నీ కూడా చాలా చాలా అంటే మనం ఎలా చేసుకుంటాము, దాన్ని హెల్తీగా టేస్టీగా ఎలా మలుచుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో మరొక రెసిపీతో ఇలాంటి రెసిపీస్ కొన్ని రొట్టెలో లేకపోతే స్వీట్స్ అలా రకరకాలుగా అన్నీ ఏమేమి చేస్తాను, స్మూదీస్ అవన్నీ కూడా అప్పుడప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చూపిస్తాను, రెగ్యులర్గా చూపించడానికే ప్రయత్నిస్తాను. బికాజ్ ఇది ఉపయోగపడేది కదా అందరికీ. సో ఐ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ. ఇఫ్ యూఆర్ ఓకే, ఐఎమ్ ఓకే, వీఆర్ ఆల్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి రాగాలు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నలుగురికి అందుతుంది కదా మనం షేర్ చేయడం వల్ల, మనం లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంతమంది నా వీడియోని చూస్తున్నారని నాకు కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. మీరందరూ ఎలా వెయిట్ లాస్లో నన్ను ఇన్స్పిరేషనల్ అంటున్నారో అలాగే నాకు మీ అందరూ ఇంతమంది నన్ను చూస్తున్నారు, ఇంతమంది అది నాకు చాలా మోటివేటింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శృతి రాగాలు. మొట్టమొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి శృతి రాగాలని సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్, హ్యావ్ అ హెల్దీ లైఫ్ అండ్ హ్యావ్ అ సేఫ్ లైఫ్. అండ్ చాలా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్.